టు వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజం. ముందుగా హెడ్లైన్స్. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాలలో తెలంగాణ ముందంజు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టీకరణ. పాలకుర్తి ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేశారో చెప్పాలి. ములుగు ఎమ్మెల్యే సీతక్క సవాల్. ములుగు ఎమ్మెల్యేగా 2 దఫాలుగా చేసిన సీతక్క ఏమి అభివృద్ధి చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రశ్న. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం ముందుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇప్పగూడలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు ఎంతో రుణపడి ఉండాలని అన్నారు. 2 పంటలకు సమృద్ధిగా నీళ్లు ఇస్తూ దేవదూల ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. రైతు బంధు కింద రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయ నిధిని అందిస్తున్నారని కొనియాడారు. ఎన్నో విప్లవాత్మక పథకాలతో తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు ఉన్న గ్యారంటీ కార్డు ఇస్తామని చెబుతోందని, కానీ ఆ పార్టీ గ్యారంటీ కార్డును నమ్మొద్దని, వారి మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే అది మురిగిపోతుందని వ్యాఖ్యానించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కడియం శ్రీహరి గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం. కారు గుర్తుకే మన గన్పూర్, మన ఇప్పగూడెము, సముద్రాల, రంగరాయగూడెము, కోమటిగూడెము, అక్కపల్లిగూడెం, ఈ 5 గ్రామాలు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో లేవు. అప్పుడు ఈ 5 గ్రామాలు జనగామ నియోజకవర్గంలో ఉన్నాయి. పొన్నల లక్ష్మయ్య గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు రాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువగా ఇటువైపు దృష్టి పెట్టలేదు, నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి. 2009లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోకి ఈ 5 గ్రామాలు వచ్చినాయి. వీటితో పాటుగా రఘునాథపల్లి మండలం, లింగాలగనపురం మండలం కూడా వచ్చింది. కానీ 2009 నుంచి ఇప్పటి వరకు నేను మీ ఎమ్మెల్యే కాలేకపోయాను. ఆ రకంగా మీరు గన్పూర్లోకి రాకముందు, గన్పూర్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మీకు నేను ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం రాలేదు. కానీ ఈసారి మన ప్రియతమ నాయకులు రోడ్డు మీద ఆగి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఏంటి అంటే మీరందరూ మీ అందరినీ కూర్చుండబెట్టుకొని మీ గ్రామ సమస్యలు ఏంటో తెలుసుకొని రాబోయే రోజులలో ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో ఆలోచించుకోవడానికి దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని, అన్నింటికి మించి మీ అందరితోనే నాకు తక్కువ పరిచయాలు కాబట్టి మీతో పరిచయాలు కూడా పెంచుకోవటానికి సమావేశం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు, పెద్ద సంఖ్యలో వచ్చారు. వచ్చిన మన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, గ్రామ ప్రజలకు మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. గతంలో నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశాను, మీ ఎంపీగా కూడా పనిచేశాను. అదేవిధంగా పాలకుర్తి ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఏం చేశారో చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సవాల్ చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపుల్ల మండలంలో కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్రలో ఆమె మాట్లాడుతూ, మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తిలో కనీసం ఓ ఇంటర్ డిగ్రీ కళాశాలలో 100 పడకల ఆసుపత్రి కూడా తీసుకురాలేదని, అలాంటి నాయకుడు ములుగు నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గ్రామంలో పాఠశాల, డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు చూస్తేనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాల్గొని సింగరాజుపల్లిలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి పూలమాలు వేసి నివాళులర్పించారు. దేవరపుల్ల పోరాటాల పుట్టిన గడ్డ అని కాంగ్రెస్ కార్యకర్తలపై దోర ఎర్రబెల్లి దయాకర్ రావు అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లేదా కోవట్టులుగా మార్చి కొనుగోలు మొదలు పెట్టినా లేదు ఆనాడు మరి వీర వనిత ఐలమ్మ గారితోటి ఎట్లయితే పోరాటం చేసినటువంటి గడ్డ మరి ఝాన్సమ్మ కూడా మా కోసం తన యొక్క సుఖ సంతోషాలను కూడా వదిలిపెట్టి ఈ ప్రాంతానికి సేవ చేయడం కోసం వచ్చింది కాబట్టి ఆ సేవకురాలికి వెంటగా ఉంటామని మీరు చేస్తున్నటువంటి పోరాడుతున్నటువంటి కృషికి పనిచేసే వాళ్ళంటే ప్రశ్నించే వాళ్ళంటే ప్రజల మనుషులంటే ప్రజా సేవకులంటే గిట్టదు. అందుకే ఇక్కడ ఝాన్సమ్మ మీద ఝాన్సక్క మీద అక్కడ సీతక్క మీద మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి టార్గెట్లు పెట్టి మా ఎంట ఉన్నోళ్ళని కొనుగోలు చేయడం, వీళ్ళు గెలిస్తే ఏదో తప్పైపోయిందని మాట్లాడుతూ ఉంటారు. ములుగు ఎమ్మెల్యేగా 2 దఫాలుగా చేసిన సీతక్క ఏమి అభివృద్ధి పనులు చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రారంభించడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డే నాగజ్యోతి వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజలకు కోరారు. ముందుకు ఆమె తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి బయ్యకపేట, నార్లాపూర్, వెంగళాపూర్, ఊరటం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 60 ఏళ్ల పరిపాలించిన కాంగ్రెస్ అప్పుడు చేయలేని అభివృద్ధి పనులను ఇప్పుడు తెలంగాణలో ఏమి చేస్తుందని ఎద్దేవా చేశారు. కాదు ఇంకా మిగతా దగ్గర జనం నాగజ్యోతక్క నాయకత్వం, ఆరు గుర్తుకే గుర్తుంచుకో. 55 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఇప్పుడేం చేస్తారు? కాబట్టి మీరంతా కూడా ఒకసారి ఆలోచించండి. మన పథకాలనే కాపీ కొట్టి వాటిని మేము 1000 పెంచినాం 2000 పెంచుతామని చెప్పేసి మాట్లాడతాను. ఆల్రెడీ వికలాంగులతో మొన్న మనం 1000 పెంచుకొని స్టార్ట్ చేసేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోని కూడా మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు. నుంచి వేడుకుంటున్నా, మీరు ఎంతో మందికి ఓట్లేసి చాలా మందికి మీరు జీవితాలు ఇచ్చింది. ఒక ఉద్యమకారుని బిడ్డగా, ఈ ప్రాంతం బిడ్డగా, ఓ పేదింటి నుంచి వచ్చిన అమ్మాయిగా, మీరు బిడ్డలతో పాటు చదువుకున్నటువంటి అమ్మాయిగా నేను మీ అందరినీ, నేను కూడా కష్టాల నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయాలలో నిలదొక్కుని ఉన్నాను. ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. నేను ఇప్పటికీ చేస్తున్నా, ఇంకా కూడా చేస్తా అని చెప్పేసి మాట ఇస్తా ఉన్నాను. ఇకపోదాం, మీ ఇంట్లో ఒక ఆడబిడ్డగా ఉంటా, మీ చెల్లెగా ఉంటా, మీ బిడ్డగా అన్నిటికీ నేను తోడై ఉంటా. మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఎన్నో ఏళ్ళు మీరు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కూడా 2 సార్లు అవకాశాలు ఇచ్చారు. మీరు ఇదొక్కటి కూడా ఆలోచించండి, పని చేసే వాళ్ళని నమ్మండి అమ్మా, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి అని చెప్పేసి మీ అందరికీ.
తెలంగాణలోని ప్రముఖుల చరిత్ర మరుగున పండిందని ముదిరాజుల ముద్దుబిడ్డ పండుగ సాయన్న చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో పండుగల సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పండుగల సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ అని కొనియాడారు. నిజాంకు వ్యతిరేకంగా దొరల దేశముఖులో నవాబులు సంపన్నుల ఆస్తులు తీసుకుని పండుగల సాయన్న పేద ప్రజలకు పంచేవారని అన్నారు. చరిత్రలో పండుగ సాయన్న పేరున సువర్ణ అక్షరాలతో లిఖించదగిన వాడని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం, నీలం మధు, ప్రముఖ హాస్య నటుడు బిత్తిరి సత్తి, షాబాద్ మండల అధ్యక్షుడు లింగం ముదిరాజ్, భారీ ఎత్తున ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు. తెలుసుకోవాల్సిన విషయం ఉంది, మార్పు జరగవలసిన విషయం ఉంది. ఆ రోజు ఆయన చరిత్ర ఏ పంతలో ఉన్నదో, ఈ రోజు ఆయన చరిత్ర ఎట్లా పైకి వస్తుందో, దాంతో పాటు ముదిరాజు కులంలో ఆయన ఉన్నటువంటి మాట మనకందరికీ గర్వకారణం. మిగతా కులాలను కలుపుకొని రాజ్యాధికార దిశ పోతే తప్ప ఆ రోజు ఈ రోజు ఎటు చూస్తే రాజ్యాధికార దిశగా మనం పోకపోతే మాత్రం చాలా కష్టతరమవుతుంది. వేరే వాళ్ళకి సాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. మంచి కానీ చెడు కానీ ఏ లీడర్ కానీ రాబోయే కాలంలో కూడా తప్పకుండా రాజకీయంగా ఎదిగినాడే బీద బడుగు వర్గాలన్నింటినీ కూడా న్యాయం చేసే ప్రక్రియ వస్తుంది కనుక కానీ మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిండిపోతున్నది. పొగడత కన్నా పొట్ట నింపేది ఇంకేమైనా ఉన్నదా? మీరు పొగుడుతుర్రో మేము ఈయన ఆకాశంలో ఉన్నాము. జయ ముదిరాజ్. ఏం లేవు, ఈలలు లేవు, సప్పట్లు లేవు, ఎట్లనాయా? అరే చూడు మరుగుండు కడిగి మైసమ్మ బండ కడిగి చేరొచ్చర సాయిగాడు ఓ పండుగ సాయిగాడు. ఓ పండుగ సాయన్న ఏం పోకడబోతావు రామ పండుగ సాయన్న. మన దక్కని సోదరులు రావాలి. మన దక్కని సోదరులు ఎక్కడి నుంచో పిలిచిన వాళ్ళు పాపం చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళ కళను చూడలేము. పండుగ సాయన్న డొక్కలు ఎండినోళ్ళ కోసం పాట పడితే ఈ దక్కలి సోదరులకు డొక్క నింపిన పాట అది. నా డక్కలి సోదరులారా, ఆయనను తూట్లు తూట్లు పడేసి చంపితే 12 మెట్లు ఆ నరాలు దిక్కుని అల్లుకొని ఎలా ఇద్దరు రాలే ఓయమ్మ. మీరందరూ వాయిస్తే నా నరాలు తెగిపోతాయిదా? నా ముసలైన పెద్ద మనిషిని రమ్మను. ఆయన కొన్నొద్దు ఏమంటాడు, ఇంకా కనబడండి జర మీడియాలో. మీరు సోరపోవాలంతది రావండి, జర వేసండి, జర నడవండి. అలా కనబడతలేదంట. అయ్యా మీరు అందరూ రాకుండా ప్లీజ్. వాయించండి. పండుగ సాయన్న కుదమెత్తు బలమున్నది మా పండుగ సాయన్న. మా పండుగ సాయన్న గూడంలో మహారాజు మా పండుగ సాయన్న. చరిత్ర మర్చిపోదు అన్న కూర్చోండి. చాలా దూరంకి వెళ్ళచ్చు. జనగాం జిల్లా దేవరపుల్ల మండలం నిర్మల్ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఝాన్సీ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెంటు పోవడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.
మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడగా బీఆర్ఎస్ నాయకుడు సభా స్థలం వద్దకు వెళ్లి విద్యుత్ అధికారికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకో అని అంటున్న తరుణంలో కాంగ్రెస్ నాయకులు ఆ బీఆర్ఎస్ నాయకుడిపై ఘర్షణకు దిగి దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికార పార్టీ నాయకులకు గాయాలయ్యాయి. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఘర్షణ వాతావరణం చల్లబడడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కూడా ఓ విజ్ఞప్తి, నువ్వు అనవసరంగా మళ్ళీ ఇప్పుడు కరెంట్ వేసినావు. మా వాళ్ళు టీవీల ముందు ఉండి ఆ టీవీ సప్పుడు కినకుంటుంటారేమో. నేను సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావు 15 ఏళ్ల నుంచి అధికారం చేపడుతున్నా నీవు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దేవరపుల గడ్డ మీద ఏమి అభివృద్ధి చేసినవో చెప్పాలని హెచ్చరిస్తున్నాం. నన్ను పోచి జనంలో నల్ల శ్రీనాథ్ నన్ను దయచేసి కాంగ్రెస్ గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేకపోయిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ్ రమణారావు వ్యాఖ్యానించారు. ఓదెల మండలం కనగర్తిలో నిర్వహించిన గడప గడపకు ప్రచారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించే హామీలను వివరించారు. మనుషులారా రండి అన్నలార రండి తమ్ముళ్ళారా అక్క చెల్లెల్లారా మనసున్న మనుషులారా ఛార్జీ పెరగలేద దళితులకు భూములేవి బతకు ఉద్యోగమేది నిజాలను నిగ్గదీసి సమాజాన్ని నిద్రలేపి రండి అన్నలార రండి తమ్ముళ్ళారా అక్క చెల్లెల్లారా విజ్జన్నది రైతులకై పోరాడిన ఘనత విజ్జన్నది రైతులకై
ఘన స్వాగతం పలికి మరి నన్ను మీరు గడప గడపకు తీసుకెళ్లి గడప గడపకు నాతో పాటు నడిచినటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ మీకు తెలియంది కాదు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 9 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో దయచేసి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆనాడు 9 సంవత్సరాల కింద మరి వాళ్ళ కనగర్తి గ్రామం ఉంది. దాదాపు 4500 నుంచి 5000 జనాభా ఉంటుంది ఈ గ్రామంలో. ఈ గ్రామానికి సంబంధించి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ గ్రామంలో తిరుగుతూ ఉంటే చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు. అక్కడక్కడ కవర్లు కప్పుకొని ఉన్నారు. కొంతమంది రేకులు వేసుకొని అప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే రేకులు వేసుకున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది ఇందిరమ్మ ఇల్లు వస్తే కట్టుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు అన్ని అడుగుతా ఉన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కనగర్తి మానేరు రీతి నుండి ఇసుక ఎత్తుకపోయే అంత ఉన్నంత శ్రద్ధ నీకు ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి శ్రద్ధ నీకు ఈ గ్రామం మీద లేదు. మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 2014 సంవత్సరంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు, అల్లుడు బిడ్డ ఎక్కడ ఉంటారు, ముసలుడు ముసలాడు ఎక్కడ ఉంటారు, కొడుకు కోడలత్తే ఎక్కడ ఉంటారు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అగ్గిపెట్టంతున్నాయి, డబ్బంతున్నాయి అని చెప్పి జనగాం జిల్లా దేవరపుల్ల మండలం నిర్మల్ గ్రామంలో ఈ నెల 7న జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, 9న తోరూరులో జరిగే మంత్రి కేటీఆర్ బహిరంగ సభ పనుల సన్మాహక సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆమె ఎక్కడో భోజనం చేసినప్పుడు వాళ్ళ వాటర్ బాటిల్ బాగాలేదని, బ్యాగ్ బాగాలేదని చిన్న విషయాన్ని గ్రహించింది. ఆయన దాదాపుగా 80,000 ఒక్కొక్కటి 300 రూపాయలు 25,000 కోట్లు మనకు ఎవరో వచ్చిన బాగా డబ్బులు కలుగుతారు, గ్రామం కలుగుతారు. మొదటిగా వచ్చిన గ్రామం రామలక్ష్మి నిర్మాణం. ఇప్పటిదాకా వాళ్ళ క్యాడర్ మాట్లాడుకుంటుందట, అమ్మ నువ్వు పౌరసత్వం రాదట, నువ్వు అమెరికా దేశస్తుడు అనమాట, నీకు పౌరసత్వం రాదట, అందుకే నువ్వు పాలకుర్తి మండల హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాడు, ఊరులో ఉంటానమాట, నువ్వు తిరగవాట అని రేపటి మేము రావడం పనిచేస్తాము. మీ మీద కంటే కాదు, దయాకరావు గారు మీరు నాకు ఫోన్ చేసిన పని చేసిండు, కరోనా ఆనందం అనుకుంటున్నాడు, మా కరోనా ఎటువంటి బాగుందని పాలకులు ఈడున్న వాళ్ళు దృష్టిస్తే తక్కువ నేను పోతే నాకు ముఖ్యం లేదు, నువ్వు అమెరికా పడుతున్నానికి కానీ సీతక్క సైన్ తీసుకొని కేసు కానీ ఉంది కదా నన్ను వస్తారు, ఆ ముఖ్య జనాలు వస్తే పద్ధతి ఆ సీతక్క ఉండడానికి కూడా వాడాల్సి వస్తారన్న ఒక ఉద్దేశంతో వచ్చింది. మనం ఇక్కడ ఒకటే మాట, ఇక్కడ ఎంతమందికి ఫోన్ చేసినామో పూర్తిగా ఒక మాట మీద పూర్తిగా ఇక్కడ గ్యాలరీ మన స్ట్రెంత్ అది. ఆయన నాయకత్వంలో దేవుడు కూడా మన స్ట్రెంత్ ఉత్తిగానే ఇక్కడ మన పార్టీ డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ ఇది ఇంతమంది కూడా రామరాజపేటలో ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చాడట, రామరాజపేట సర్పంచ్ గారు వచ్చాడు. రామరాజపేటలో ఏట్ల ప్రోగ్రాం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వ్యవసాయ పొలాల్లో మోటార్లను అపహరిస్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో మామునూరు ఏసీపీ సతీష్ బాబు, సిఐ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంటరి దొంగతనాలు పోతున్న సమాచారం ఉంది. దాని మీద మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం, వాళ్ళ ఎస్ఐ గారు కలిసి కొంత 2 టీములు ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇందులో మంచిగా బాగా యాక్టివ్గా కాన్సెప్ట్ పెట్టుకొని వర్కౌట్ చేయడం కోసం ప్రయత్నించినప్పుడు ఈరోజు మాకు మోటార్ థెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు దాన్ని అమ్ముకునే ప్రయత్నంలో మాకు కారసపడడం జరిగింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి తీసుకొచ్చి
వాళ్ళను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతని పేరు హైదర్, తండ్రి మునీష్ రాజా. ఈయన వృత్తి వచ్చి ఇటుకల బట్టిలో కూలి పనిచేస్తాడు. అయితే ఇతనికి 11 మంది పిల్లలు, 9 మంది అమ్మాయిలు, 2 బాబులు. వీళ్ళ జీవన పోషణకి ఇబ్బంది అని చెప్పి ఏదైతే ఇటుక బట్టీలలో కూలి పని చేస్తున్నాడో అవి సరిపోయినప్పుడు ఆ ఏరియాని తిరగడం, మా ఆ ఏరియా చుట్టుపక్కల ప్రాంతం తిరగడం. ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పి కెనాలు బావుల దగ్గర ఈ మోటారు కరెంటు మోటార్లు ఉంటాయి అవన్నీ కూడా పట్టుకొని పోయి అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈయన తీసుకొస్తా అంటే గంధం పోషాలనే వ్యక్తి. ఈయన ఏంటంటే ఇనుప సామాన్ల దుకాణం అని మొత్తం కొనడం, దాన్ని డిస్మెంటల్ చేయడం చేసేవాడు. దానికి సంబంధించి వాళ్ళని మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో బాగా వర్క్ చేసిన, మంచిగా ఎఫర్ట్ చేసిన మా ఇన్స్పెక్టర్ మహేందర్ గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, ఏఎస్ఐ ఉపలయ విజయ్ కుమార్ పీసీ, మహేందర్ పీసీ గారికి, రవీంద్ర రెడ్డి హోంగార్డ్, దీపక్, వీళ్ళందరూ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాలలో తెలంగాణ ముందంజు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టీకరణ. పాలకుర్తి ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేశారో చెప్పాలి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సవాల్. ములుగు ఎమ్మెల్యేగా 2 దఫాలుగా చేసిన సీతక్క ఏమి అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రశ్న. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ చూస్తుండండి. మీ లక్ష్యం సమాజం.